ఫ్రెండ్స్ ఉండాలి. సో చాలామందికి టీం వర్క్ బెనిఫిట్ తెలియక చాలామందికి ఆ టీం వర్క్ చైన్ సిస్టమా, ఒకరి కింద ఒకరిని జాయిన్ చేయాలా, ఇలా మాడుతూ ఉంటారు. సో ఒకసారి మీరు ఎంతో చదువుకొని జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి నేను క్లారిటీ చెప్తే వినండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చైర్మన్ వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తున్నారా? లేదు కదా. వాళ్ళ కింద ఎంతమంది టీం ఉంది. నువ్వు ఒక్కని వర్క్ చేస్తే ఒక 8 అవర్స్ వర్క్ చేస్తావు. నీ కింద కొంచెం టీం వర్క్ చేస్తే వాళ్ళ టైం బిడ్డ నువ్వు తీసుకుంటావు. ఇక్కడ మనీ గురించి మాట్లాడలేను, నేను టైం గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నువ్వు ఒక 8 అవర్స్ వర్క్ చేసావు అనుకోండి, నీ కింద ఉన్నటువంటి 10 మంది ఉంటే నీకు 80 అవర్స్ వర్క్ జరుగుతుంది. సో నువ్వు 8 అవర్స్ వర్క్ చేస్తే ఎంత అయితే ఇన్కమ్ వస్తుంది నీకు, నీ కింద 10 మంది ఒక 80 అవర్స్ వర్క్ చేస్తే నీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు సార్, నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ టీం వర్క్ వల్ల బెనిఫిట్ అదే. ఇప్పుడు ఆదాని గ్రూప్ ఆదాని అంబానీ ఉన్నారు, వాళ్ళు ఒకరే వర్క్ చేసుకుంటున్నారా? వాళ్ళకి నేను టీం లేదా? ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతమంది టీం ఉంది కాబట్టి ఆ అంతమంది చేసేటటువంటి వర్క్ యొక్క టైమింగ్ మొత్తం వాళ్ళకి యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు నిమిషానికి కోట్లు సంపాదిస్తారు. ఆలోచించుకోండి మీరు ఏదైనా సరే. ఇప్పుడు బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. సో అందులో ఇప్పుడు నేను మేనేజర్గా ఉన్నాను. సో నేను ఒక్కరిని వర్క్ చేస్తే మా అంటే ఒక 8 అవర్స్ వర్క్ చేస్తాను, డైలీ ఒక 8 అవర్స్ వర్క్ చేస్తాను. సో ఇప్పుడు నాకు కింద ఒక 100 మంది టీం ఉన్నారు. సో నేను 8 అవర్స్ వర్క్ చేస్తే నాకు మ్యాక్సిమం కంపెనీ మ్యాక్సిమం 20,000 ఇస్తాను అనుకున్నాను. జస్ట్ చాలా ఇస్తాను అనొచ్చు, మ్యాక్సిమం నా వర్క్ బట్టి ఉంటుంది అది. సో నేను మీకు థింక్ కావాలని చెప్తున్నాను. ఓన్లీ 8 అవర్స్ వర్క్ చేస్తే ఒక 20,000 ఇస్తాను అనుకున్నాను. నాకు కింద 100 మంది టీం ఉంది. సో 100 మంది 8 అవర్స్ వర్క్ చేస్తారు కదా. ఆ 8 అవర్స్ 100 మంది క్లిక్ చేయండి. సో నా కంపెనీ ఎంత ఇన్కమ్ ఇస్తుంది ఆలోచించుకోండి మీరు. సో ఇక్కడ ఏంటంటే టీం వర్క్ వల్ల బెనిఫిట్ మీకు తెలియదు. అందుకే చాలామంది చైన్ సిస్టమా, జాయిన్ చేయాలా, ఆ మైండ్లెస్ మాట్లాడుతూ ఉంటారు అందరూ. సో దాని గురించి ఫస్ట్ తెలుసుకోండి, చదవండి. చదివి టీం వర్క్ వల్ల బెనిఫిట్ అని తెలుసుకున్న తర్వాతనే దాని గురించి మాట్లాడండి. ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు మన ఎవరు, ఎలన్ మాస్క్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఓన్గా ఒక్కరు వర్క్ చేస్తే ప్రపంచ కుబేరులు కాలేదండి. ప్రపంచంలో కోటీశ్వరులైన ప్రతి ఒక్కరూ వాళ్ళ కింద టీంని సెట్ చేసిన వాళ్ళే. టీం ఉంటే నేను ఒక్కని ఏం వర్క్ చేస్తే ఏం సాధించలేవు. టీం ఉంటేనే. ఇప్పుడంతా ప్రపంచంలో కుబేరులాగా లక్షల కోటీశ్వరులు అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక్కరు వర్క్ చేస్తలేరు. వాళ్ళ కింద లక్షల మంది టీం ఉంది. సో లక్షల మంది టీం ఉంది కాబట్టే వాళ్ళు నిమిషానికి లక్షలు సంపాదిస్తున్నారు, ఒక నిమిషానికి కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. సో ఆలోచించుకోండి, టీం వర్క్ ఉన్నటువంటి పవర్ఫుల్ అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్, నువ్వు చేసినా చేయకున్నా తిని పడుకున్నా ఇన్కమ్ వస్తుంది. అది నీకు కింద టీం ఉంటే మాత్రమే సెట్ అవుతుంది. నార్మల్గా నువ్వు ఒక్కని చేసుకుంటా పోతా, జాబ్ చేస్తా పోయి జాబ్ చేస్తున్నావు, ఓకే, నువ్వు కంపెనీలో వెళ్ళి జాబ్ చేస్తున్నావు. ఆ జాబ్ చేస్తున్నట్టు ఒక డోంట్ వరకు కాదంటలేను. కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి ఓనర్ ఏం చేస్తున్నాడు? మీ బాస్ ఏం చేస్తున్నాడు? ఆయన బిజినెస్ చేస్తున్నాడు, టీం సెట్ చేసి ఆయన కూర్చున్నాడు, మీరు వర్క్ చేస్తారు, మీ టైం ఆయన కేటాయిస్తారు, మీరు మీకోసం కాదు. సో ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే మీకోసం మీరు పని చేస్తే ఎప్పుడైనా సరే లైఫ్లో సెటిల్ అవుతారు. మీకోసం 10 మంది పని చేయించుకుంటే ఇంకా ఎగ్జామ్ సెట్ అవుతారు. అంతేగాని మీ టైము, మీ స్కిల్ మొత్తం ఉండేవి వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కానీ మీ లైఫ్ సెట్ కాదు. సో ఇక్కడ మీకు ఏ కంపెనీ పెట్టాలన్నా, చాలామంది తీసుకురాలన్నా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో జీరో ఇన్వెస్ట్మెంట్. సో డైరెక్ట్ సెల్లింగ్లో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్సలెంట్ బిజినెస్ చేయొచ్చు. నువ్వు ఒక్కని వర్క్ చేస్తే ఒక 8 అవర్స్, నీ కింద కొంచెం టీం పెరుగుతూ పోయినాడు అనుకోండి. ఇప్పుడు నిజంగా ఒకసారి ఆలోచించుకోండి, టాటా గ్రూప్ పెట్టిన నెక్స్ట్ మంత్లోనే వాళ్ళకి 1,00,000 కోట్లు వచ్చే మళ్ళీ టైం పడుతుంది. టీం ఎక్స్పెండ్ కావడానికి, బిజినెస్ పెరగడానికి టైం పడుతుంది. సో వాళ్ళ టైం పడుతూ వెళ్ళిన కొద్ది వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇండియాలో టాప్ 1 నెంబర్ కంపెనీ అంటే టాటా గ్రూప్. ఫస్ట్ స్థాపించినప్పుడు ప్రతి ఒక్కరు తక్కువనే ఉంటారు. అది కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెవలప్ అయ్యేప్పుడు ఒక నిమిషానికి కోట్లు సంపాదిస్తారు ఒక నిమిషంలో. సో ఆలోచించుకోండి, టీం వర్క్ ఉన్నటువంటి బెనిఫిట్ అది. తిని కూర్చున్న డబ్బు వచ్చే సోర్స్ ఎక్కడైనా ఉందంటే అది టీం వర్క్లో మాత్రమే ఉంది. సో ఆలోచించుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ బెస్ట్ ఆపర్చునిటీ, జీరో ఇన్వెస్ట్మెంట్. నాతో పాటు కనుక మీరు వర్క్ చేయాలనుకుంటే, యాజ్ ఎ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా కంపెనీ వచ్చేసి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. సో మనకు 173 కంట్రీస్లో ఉన్న కంపెనీ, వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ లివింగ్. 173 కంట్రీస్లో ఉంది, 47 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. సో అందులో మేనేజర్గా ఉన్నాను, పర్ మంత్ 1 lakh వరకు ఎర్న్ చేస్తున్నాను. సో మీరు కూడా టీం సెట్ చేసుకుని టీం వర్క్ ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ నేర్పించుకొని ముందుకు వస్తాం అనుకున్న వాళ్ళు, విని నేర్చుకునే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం నాకు కావాలండి. సో ఏదో వస్తాము టైం పాస్కి వస్తాము, 10,000 కావాలి, 5,000 కావాలి, టైం పాస్కి వెళ్తామని వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వద్దు. సో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, సో నా టైం వేస్ట్ చేయొద్దు. సో నేను ఎక్కువ ఇంపార్టెంట్ టైంకి ఇస్తాను, డబ్బు కాదు టైంకి ఇస్తాను. ఎంత టైం అయితే ఉపయోగించుకుంటామో అంత డబ్బు సంపాదిస్తాను. సో కాబట్టి మీకు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉండి, విని నేర్చుకునే ఓకే ఉండి, నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేకుండా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, నాకంటూ ఒక టీం కేటాయించబడాలి, నాకు కూడా ఒక లైఫ్లో ఒక 10 years కష్టపడిన తర్వాత నాకు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నా జీవితం మొత్తం మార్చుకోవాలి అనుకుంటే నా నెంబర్ మా బయోలో లింక్ ఉంటుంది. అది కాకుండా పైన నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.